ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ గరుడాత్రి ఒరిజినల్ కంచి పట్టు చీరలు సాక్షాత్తు కంచి ధరలకే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మితల్లి ఎలా ఉన్నారు? చాలా బాగుంది. అది విషయం. మొత్తానికి వచ్చారు, మొత్తానికి కనబడ్డారు. ఏమయ్యావమ్మా, ఏమైపోయావు అంటే నేనేమో నీకేం చెప్దాం అనుకున్నానంటే, ఒక స్కూల్ పెట్టమ్మా. నువ్వు ఒక స్కూల్ యాంకరు ఎలా మెంటర్ని లేకపోతే గెస్ట్ని ప్రజెంట్ చేయాలనేది ఎక్కడి నుంచి వస్తుందమ్మా ఆ జోష్, మీ అభిమానం మీ హృదయంలో నుంచి వస్తుంది. అంటే ఇంచుమించు మనం కలిసి ఒక 5 years ఈ మధ్యలో మన గ్యాప్ వచ్చి ఈ మధ్యలో ప్రయాణం gap జరిగింది. చాలా రోజులు అయిపోయి 2 months పైన అట్లా. 2 months పైన అయింది. ఈ 2 months నేను అంటే మీరు వీడియోలు తక్కువ చేస్తున్నాను, ఎక్కువ తిరుగుతూ ఉన్నాను, ఊర్లో ఉన్నాను, కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. కానీ వచ్చిన తర్వాత ఏదో చేస్తున్నాం. కానీ మమ్మల్ని వదిలేట్లా ఉంటారు సార్ మీరు? మీరు వదలరన్న మొన్న సంగతి ఎప్పుడో ఫోన్ చేశాను, గుర్తుందా? నువ్వు గురువు గారితో వీడియో చేస్తావు అశ్విని నక్షత్రం కమెంట్ కూడా పెట్టారు మీరు. మీరే మొత్తం కళ్ళ ముందు కనబడుతున్నారు. 100% నువ్వు అడిగిన ప్రతి ప్రశ్న హీలర్ అని అడిగాను, గుర్తుంది? చూసారా? చూసాను. అందుకనే చూసిన వెంటనే మెసేజ్ పెట్టాను. అది మిమ్మల్ని అంటే చూసుకో. కొన్ని సందర్భాలు అలాగా విడిచిపెడదామన్నా విడిచిపెట్టలేరు, మర్చిపోదామన్నా మర్చిపోలేరు. అంతే. సూర్యుడు ఉన్నంత వరకు ఈ ఈ కలియుగంలో సూర్యుడు ఉన్నంత వరకు, సంధ్యావందనాలు జరుగుతున్నంత వరకు విక్రమాదిత్యని ఎవరో మర్చిపోరు. అంతే. ఎలా మర్చిపోతాం? సంతోషం. వాళ్ళ అలా ప్రజెంట్ హృదయాల్లో, చేసావు. వాళ్ళ ఏం చెప్తావు? హృదయాల్లో ప్రెజెంటేషన్ ఏమిస్తావు ఈ రోజు మన ముందు? సూర్యోపాసకులు మన విక్రమాదిత్య గారు. అది అంటే లోపల నుంచి వస్తుంది, అది 100%, ఆర్ద్రత, ఆరాధన అనేది. 100%. అండ్ మీరు ఎంతో మంది, వేల మంది హృదయాల్లో చోటును సంపాదించుకున్నారు. సో డెఫినెట్లీ అది అలాగే ఉంటుంది. అది సత్యం. రైట్. శుక్రవారం అష్టమి వచ్చేస్తోంది. రేపే శుక్రవారం అష్టమి. సో చైత్ర బహుళ పక్ష అష్టమి. మరి అష్టమి తిథి కానీ, పౌర్ణమి తిథి కానీ, అమావాస్య, ఇట్లాంటి ప్రత్యేకమైన తిథుల్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోవద్దు అనేది శాస్త్రవచనం. మరి అష్టమి రోజున, రేపటి రోజున ఎట్లా వినియోగించుకోవచ్చు? అందులో ఇట్లాంటి వీక్స్ లో వస్తే, అంటే కాంబినేషన్ తో వస్తే ఇంకా సంతోషం అనిపిస్తుంది, చక్కగా చేసుకుందాం అని అనిపిస్తుంది. ఒకసారి చెప్పండి. అదే ఇప్పుడు మనం అష్టమి తిథి, మనం లక్ష్మిని ఎక్కువ కొలుస్తాం. ఏంటా లక్ష్ములు? అష్టలక్ష్ములు. అష్టలక్ష్ములు. తర్వాత సిద్ధులు ఎన్ని ఉన్నాయి? అష్టసిద్ధులు. ఏంటవి? అనిమ, లఘిమ, మహిమ, గరిమ, ఇప్సిత, ఇప్సిత, ప్రాకార. అంటే ఇవన్నీ కూడా అష్టసిద్ధులు, అష్టలక్ష్ములకి మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని జయించడానికి ఉపయోగపడేటివి. వాళ్ళు పొద్దుటే అంటే సూర్యోపాసనలో నేను ఇంకొంచెం ఒక మెట్టు పైకి తీసుకుంటా. అంటే 12 సంవత్సరాలు కంప్లీట్ అయింది సూర్యోపాసన. ఓకే. మీద నాది 13వ పుష్కరం. అంటే మీకు నేను చెప్పాను ప్రారంభంలో, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పుష్కరం కాలం పాటు సూర్యదీక్ష చేస్తే కలియుగానికి దైవం అయ్యాడు ఆయన. అంటే ఆయన చేసిన ఉత్కృష్టత నేను ఇంకా చేయలేదు. ఆయన ప్రతిరోజు ఆ 7 కొండలు పైకి వెళ్ళి కిందకు వచ్చేవారు. తిరుపతి కొండ ప్రతిరోజు ఆయన పద్మావతి కొలంలో స్నానం చేసి ఆయన ఆ దారంట పైకి వెళ్ళి పైన కాసేపు సాధన చేసుకుని మళ్ళీ సాయంత్రం కిందకు వచ్చారు. ఇలా ఆయన 12 సంవత్సరాలు చేశాడు కాబట్టి ఆ కొండ, ఆ 7 కొండలు అంత మహిమాన్వితమైనవి. అలాంటిది నా జీవితంలో సూర్య ఉపాసనలో 12 ఏళ్ళు పూర్తయింది. అభినందనలు. ఆ ఇదితో నెక్స్ట్ లెవెల్ సాధనగా ఆయనంతటా ఆయన స్ఫురణనిచ్చి నేను మొదలు పెట్టా. ఈ దీంట్లో భాగంగానే మంగళూరు దగ్గర ఒక దేవాలయం ఉంది, సూర్య దేవాలయం. అది చరిత్ర 1200 సంవత్సరాలు. ఎప్పుడైతే ఈ సాధన మొదలు పెట్టాను, జపం చేసుకున్నాను ఆ మంత్రానికి. అంటే మీరు అడిగిన అష్టమి కానీ నేను దానికి వస్తాను. జపం చేశాను 108 ప్రారంభం, ఫస్ట్ డే. ఒక ఫోన్ వచ్చింది, ఇలా వెళ్తున్నాం గురువుగారు. నాకు బాగా ఆప్తులు ఇలా ఎవరో చెప్పారు, ఒక వీడియోలో చూసాం, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఆ చెప్పిన వ్యక్తి నాకు ఫ్రెండ్. ఎవరైతే ఇప్పుడు నందకిషోర్ రెడ్డి గారు ఈ టెంపుల్స్ మీద రీసెర్చ్ చేసి అక్కడ ఉన్న వీటి గురించి చెప్తూ ఉంటాడు. అది చూసిన వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఇలా వెళ్తున్నాం గురువుగారు. సరే ఇలాగే వెళ్తున్నారు కదా, మరి గురువుని తీసుకెళ్ళరా. వెంటనే అందరం కలిసి ప్రయాణం అవడానికి సిద్ధమయ్యాం. రేపే సాయంత్రం బయలుదేరుతున్నాం. 12వ తారీఖు
12వ తారీఖు 1200 సంవత్సరాలు అయినటువంటి దేవాలయాన్ని నా 12 సంవత్సరాలు పూర్తయినటువంటి శుభతరుణంలో వాట్ ఆ కోఇన్సిడెన్స్ ఈ కోయిన్సిడెన్స్ కాదు, దైవ సంకల్పమే. లేకపోతే అంటే ఇన్ని సంవత్సరాలుగా ఓ సాధనలో ఉన్నాను నేను, ఒక మెట్టు పైకి ఎక్కడానికి మొన్నే ఎందుకు ఆలంబన అయింది, ఇవన్నీ అంటే భగవత్ సంకల్పం. ఖచ్చితంగా. అంటే ఇక్కడ అష్టాంగ యోగ సాధనలో ఉన్నాను నేను. అవును, ఉజ్జయిని వెళ్ళి కూడా చేసి ఉన్నారు. అష్టాంగ యోగ సాధనలో యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ వీటిలో ఉన్నప్పుడు మనము అలైన్ అయిపోతుంటాం అన్నమాట. ఇందులో ఇవాళ ఉదయమే ఈ అంటే చవితి చతుర్దశి తిథికి, అష్టమి తిథికి, పౌర్ణమి అమావాస్యలకు ఉన్నటువంటి ప్రాధాన్యత గురువు గారి ద్వారా వినడం జరిగింది. సంకటహర చతుర్థి చేస్తాం చవితి. అవును. అంటే ఆ 4 మన మూలాధారానికి కనెక్ట్ అయి ఉంటాయి. ఇలా అష్టమి అనేది చంద్రుణ్ణి కనెక్ట్ చేసుకుని తిది మనలో ఉన్నటువంటి అష్టసిద్ధులు పొందడానికి యోగ్యంగా తయారవుతుంటుంది. అందులోనూ మనకి శుక్రవారం వచ్చింది, అష్టలక్ష్ములుగా ఉంది. అద్భుతమైనటువంటి సూక్తం అమ్మ, భాగ్య సూక్తం అని ఉంటుంది. భాగ్య వినడానికి ఎంత బాగుందో. భాగ్యం ఉంటే గానీ వినపడదేమో అనిపిస్తుంది. విన్నారంటే మీరందరూ కూడా భాగ్య సూక్తము సూక్తం అంటే అద్భుతమైనటువంటి సూక్తాలు. ఇవాళ ఒక సూక్తం గురించి తెలుసుకున్నాను, విశ్వకర్మ సూక్తం. ఎవరైనా సరే మేకింగ్ ఒక అద్భుతంగా ఏదైనా చేయాలంటే వాళ్ళకి ఆ విశ్వకర్మ యొక్క సూక్తం తెలియాలి. అంటే వేదం ఎంత గొప్పగా ప్యాక్ చేసి పెట్టిందంటే అమ్మా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే నాకు అర్హత ఉందా, నన్ను సెలెక్ట్ చేసుకుంది ఈ సబ్జెక్ట్కి, లేకపోతే దగ్గరికి ఎందుకు వస్తుంది. అంటే ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. మా యూనివర్సిటీ నుంచి క్యాన్సర్ మీద వాటి మీద రీసెర్చ్ మొదలు పెట్టాం. రేపు త్వరలోనే పబ్లిసిటీకి వస్తుంది, పబ్లిక్లోకి తీసుకొస్తారు. పక్కన పెడితే ఈ భాగ్య సూక్తం అనేది అంటే ఎంత అంటే గోభిహి అంటే మీ ఇంటి చుట్టూ ఆవులు, పశు సంపదతో, అశ్వైహి అశ్వాలు అంటే గుర్రాలు, ఎందుకు ప్రయాణ సాధనాలుగా ఉపయోగపడతాయి మీకు. భాగ్యము భగ ప్రణీతర్ భగ సత్యరాదో భగేమాం, అద్భుతమైనటువంటి సూక్తం అది భగ సూక్తం. మరొకసారి చదివి వినిపిస్తారా? అంటే ఇప్పుడు ఏదో చెప్పేస్తే నేను సాధించాను, నాకు తృప్తిగా ఉంది. నేను అదే అనుకుంటున్నాను. ఏమనుకున్నానంటే ఎవరైతే సన్ స్పిరిచువల్ సొసైటీ అంటే సూర్యుడిని ఆరాధిస్తారో, సూర్య జీవితంలో ఆస్వాదిస్తారో వాళ్ళ జీవితంలో భాగ్యానికి లోటు ఉండదు. మీరు ఏ స్థితిలోనూ ఉండని, ఎవరు మీకు గ్యారెంటీ ఎవరు, ఇది చేస్తే ఇది వస్తుంది అని ఎవ్వరు గ్యారెంటీ ఎవరు. మీరు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫాలోవర్స్, సూర్యుడి యొక్క ఉపాసనలో ఉండండి, మీ జీవితాలు మారకపోతే నన్ను అడగండి. అంటే ఇలాంటి అద్భుతమైన మంత్రాలు ఎన్ని ఉన్నాయో. అభయం మిత్రాత్, అభయం అమిత్రాత్, అభయం జ్ఞాతాత్, అభయం పరోక్షాత్, అభయం మిత్ర అంటే మిత్రుల నుంచి నాకు అభయం, అభయం అమిత్రాత్ మిత్రుడు కానివాడు నుంచి నాకు అభయం, జ్ఞాతాత్ అంటే తెలిసిన వాళ్ళు, అభయం అజ్ఞాత పరోక్షాత్ తెలియని వాళ్ళు, అభయం నక్తం చీకటి నుంచి, అభయం దివానః వెలుతురు నుంచి పగలు, అభయం సర్వాదిశో మమ మిత్రం భవంతు అన్ని దిశల నుంచి నాకు ఆ మిత్రత్వాన్ని. ఇది వేదం చెప్పింది. నువ్వు సాధన చేయి, అసలు నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అద్భుతం. ఆ వేదంలోంచి ఋగ్వేదంలో మంత్రమే ఇది భగసూక్తం. భగసూక్తం, భాగ్య సూక్తం అని అంటారు కాబట్టి భాగ్య సూక్తం. మరి రేపటి రోజున దీన్ని వినటం కానీ లేకపోతే చదవటం కానీ అసలు రేపటి రోజున ఏం చేయాలి ఒకసారి చెప్పండి. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవండి. అంటే మండుతున్నటువంటి ఆ అగ్నిగోళంలో భగమాలినిగా ఉంది. ఎవరావిడ? లలిత. మీకు లలిత రహస్యనామంలో ఉంటుంది. ఆవిడ సూర్యుడిలో మండుతున్నటువంటి అగ్నికోణంలో మధ్యలో ఉన్నటువంటి ఆవిడే భగ. మనకు ఆ మంత్రాలు అంటే సూర్యుడికి సంబంధించిన మంత్రాలు అన్వయించుకుంటే లలిత అందులో ఉంటుంది. 100%. అందుకని శుక్రవారం అష్టమి తిథిని పురస్కరించుకొని అభ్యంగన స్నానం చేసి అలక్ష్మీ దోష పరిహారార్థం అభ్యంగన స్నానము, ఉప్పు నీళ్లతో స్నానం ఇవన్నీ చేసి శుభ్రంగా మంచి వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు, అంటే శుక్రుడికి వైట్ ఇంపార్టెంట్ కాబట్టి వస్త్రాలు తెల్లటివి ధరించండి ఉంటే, లేకపోతే బ్లూ కలర్ అయినా శుక్రుడికి ప్రతీకగా తీసుకోవచ్చు. అవి ధరించి సువాసన భరితమైనటువంటి అగరబత్తులు కానీ మీ దగ్గర ఏముంటుంది, ధూపం అమ్మవారికి వేసుకొని, ఇప్పుడు మనకి మల్లెపూలు వస్తాయి, ఆవిడకి చాలా ప్రీతి. నాకు కూడా ఆడవాళ్ళకి చాలా ప్రీతి. ఇది మల్లెపూలు ప్రీతిగా లేని వాళ్ళు ఎవరుంటారు? అంటే కొంతమంది అన్యులు ఉంటారు, అంటే భావదారిద్ర్యంతో పడి ఉంటారు. మల్లెపూలు దండ గురించి కూడా ఎవరో ఒక ఆయన మాట్లాడారంట. భావదారిద్ర్యం అది 100% భావదారిద్ర్యం. అలాంటి వాళ్ళు దానిని ఇది చేస్తారు. అంటే స్త్రీకి లక్ష్మీదేవికి
సౌమంగళ్యం మామూలు విషయమా? ఆ, మల్లెపూలు ధరించండి, పుష్కలంగా ధరించండి. అంటే మీ వాసన, మీరు చేసినటువంటి సాధన వెదజల్లాల, విష్ణు అవ్వాలి. అంటే విష్ణు అంటే వ్యాప్తి, అది మీ దగ్గర సంపదగా ఉంది. లక్ష్మి మీ దగ్గర ఉండాలంటే విష్ణు వ్యాపించాలి, వ్యాప్తింపచేయాలి. ఆ సువాసనలతో, మాటతో, అంటే ముందు మాట ఏదైతే ఉందో అది సుమధురంగా ఉండాలి. అంతే కదా. నోరు మంచిదైతే ఊరు మంచిదైందని ఊరికే పెద్దవాళ్ళు అన్ని చెప్పేశారు. ప్రతిదీ ఉంది మన దగ్గర. ప్యాక్ చేసి మడత పెట్టి పెట్టుకున్నారు, దాన్ని విడదీసుకోగలిగితే అర్థం అవుతుంది. కరెక్ట్. మంత్రం చెప్పేద్దామమ్మా. చెప్పేద్దాం సార్. ఊరిస్తూ ఉన్నాను నేను అందరినీ. ముందు నన్ను ముందు వినాలి ఇక్కడ చెవులారా. ఫస్ట్ వ్యూవర్ని నేనే. నేను ముందు చదివేస్తాను, తర్వాత దాన్ని మీకు అర్థం. అంటే Sure. వేద మంత్రం అనుదాత్త ఉదాత్త స్వరితాలతో ఉంటుంది. అవును. అది ఎంత అనుదాత్త ఉదాత్త స్వరితాలతో ఉన్నా దాని అర్థం తెలియకుండా మనం ఎంత సాధన చేసినా దాని ఫలితం ఉండదు. ఇప్పుడు అనుదాత్త ఉదాత్తాలతో చదివితేనే దాని ఫలితం కూడా ఉంటుంది. సో నేను ఏమంటున్నానంటే వీళ్ళని ఒకసారి వినండి. ఈ సమయంలో అమ్మవారి దగ్గర కూర్చొని వింటే కూడా తత్ఫలితం. శ్రవణం కదా వస్తుంది, మీకు కూడా వస్తుంది. మీరు కూడా సాధన చేయొచ్చు. ఆ సాధన చేస్తే ఆ స్వరం ఉన్నా లేకపోయినా అర్థం తెలిస్తే ఫలితం ఉంటుంది. బాగా అదే వేద అనుకున్నటువంటి గొప్పతనం. ఓం భగ ప్రణీతర్భగ సత్యరాదో భగీమాం దియముదవా దదన్నః భగ ప్రజాజనయ గోభిరస్వైః భగ ప్రనృభిర్నవంతః శ్యామా. ఋగ్వేదం 7:41 7వ శ్లోకంలో ఉంది ఇది. దీని అర్థం ఏంటంటే భగ భాగ్యదేవత, ప్రణేత మార్గదర్శి, సత్యరాధ నిజమైన సంపద ఇచ్చే దేవత, ఇమాం దియం ఈ బుద్ధిని, ఉదవా దదన్నః మాకు ప్రసాదించు, ప్రజాజనయ సంతానం కలిగించు, గోభిహి గోసంపద పశువులు, అశ్వైహి గుర్రాలు పవర్ శక్తిని, రుభిహి మంచి మనుషులను, నువ్వంత శ్యామ మేము గొప్పవాళ్ళం అవ్వాలి, మమ్మల్ని గొప్పవాళ్ళగా తీర్చిదిద్దాలి. దాని అర్థం ఎంత అర్థం ఉంది. అన్ని వచ్చేసాయండి. అంటే అష్టదిగ్బంధన అంటారు కదా, ఈ అష్టదిగ్బంధన నుంచి బయటపడేయడానికి భాగ్య సూక్తం పనిచేస్తుందేమో. అద్భుతం అండి. దీనికి ఎన్నిసార్లు వినమంటారు? ఇంకా వినడానికి ఎన్నిసార్లు నీ ఓపిక నీకు కావాల్సింది కదా. ప్రతిరోజు అంటే గురువుగారు ఏం చెప్పారంటే ఉదయం లేచిన వెంటనే నైట్ పడుకునేటప్పుడు, అంటే ఇది నిన్ను భాగ్యవంతుని చేసేస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అంటే చాలా మంది చాలా రకాల లా ఆఫ్ అట్రాక్షన్ అవి ఇవి చాలా చెప్తారు, ఆ వాటికి అనుమానం ఉంటుంది. ఇది వేద మంత్రం కాబట్టి దీనికి మీరు అనుమానం పడక్కలసలేదు. ఇది ప్రమాణం, ఇది సత్యం. వేదం చెప్పింది అంటే అది వేదం, దానికి తిరుగులేదు. ఇది చేసి చూడండి, మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు ఉంటాయి. అద్భుతం అద్భుతం. భాగ్య సూక్తాన్ని చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఇది విని భాగ్యవంతులుగా మన వాళ్ళందరూ మారాలని ఒకసారి చెప్పొచ్చు కదా. చెప్తాను. నన్ను చెప్పమంటారా? చెప్తాను. చెప్పి భగ భగ ప్రణేతర్భగ ప్రణేతర్భగ సత్యరాధో సత్యరాధో భగేమాం భగేమాం ధియా ధియా ముదవా ముదవా దదన్నః దదన్నః భగ భగ ప్రజా ప్రజా జనయ జనయ గోభిరస్వైః గోభిరస్వైః భగ భగ ప్రా ప్రా ఋభిర్నవంతః రుభిర్నవంతః వంతః శ్యామా శ్యామా. భగ ప్రణీతర్భగ సత్యరాధో భగ ప్రణీతర్భగ సత్యరాధో సత్యరాధో భగేమాం భగీమాం ధియా ధియా ముదవా దదన్నః ముదవా దదన్నః భగ ప్రజా భగ ప్రజా జనయ జనయ గోభిరస్వైః గోభిరస్వైః భగ ప్రా భగ ప్రా ఋభిర్నవంతః రుభిర్నవంతః శ్యామా. శ్యామా. అంటే అసలు వేదం అంటేనే వినడం ద్వారా కదా. శ్రవణమే కదా. వినండి, స్మృతి శృతి స్మృతి. దృష్టిలో ఉంచుకోండి. మిమ్మల్ని భాగ్యవంతుల్ని చేసే బాధ్యత నాది. అదిరిపోయింది. థ్యాంక్ యూ సో వెరీ మచ్. భారతదేశం మళ్ళీ సస్యశ్యామలం అవ్వాలి, అది తెలుగు వాళ్ళతో సాధ్యం కావాలి. నాకు ఒక మన వీడియోలు చూసి ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, నార్త్ ఇండియన్, తెలుగు రాదు వాళ్ళకి. నా వీడియో చూస్తే అందులో ఏదో ఉందనిపించింది. ఆయన నాకు ఇవి మీరు హిందీలో చేయలేరా అని అడిగి మెసేజ్ పెట్టాడు. సబ్ టైటిల్స్ పెట్టుకోవడం అయితే అయినా యూట్యూబ్ ఇస్తోందిగా హిందీలో, దానంతట అదే కన్వర్ట్ చేస్తుంది. మరి బానే ఉంటుంది. అంటే పర్ఫెక్ట్ గా మీరు నాకు హిందీలో చేస్తే చాలా బాగుంటుంది. మేము మా వాళ్ళు అందరూ అంటే మీలాంటి వాళ్ళు మాకు అవసరం అని పెట్టారు. అంటే నేర్చేసుకోండి హిందీ, నేను నేర్చుకుంటా. నేనే చేయాలి అంటే తెలుగు వీడియోస్ కావాలి, హిందీ వీడియోలు కూడా మరి చేద్దాం అయితే. రైట్, నేర్చేసుకోండి. తప్పకుండా. చాలా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇంకా బోల్డ్ అండ్ టాపిక్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. సూర్యోస్మి. థ్యాంక్ యూ. సూర్యోస్మి.